హలో! క్యారెట్ కొబ్బరికాయ వన్ ఆఫ్ ది ఎవర్ గ్రీన్ కాంబినేషన్. దానికోసం నేను క్యారెట్ని కొబ్బరిని తురుముకొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద గిన్నెని పెట్టుకొని సరిపడా నూనెని వేసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అలాగే మినప్పప్పును కూడా వేసుకొని వేపించుకుంటున్నాను. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే ఒక 5 నుంచి 6 వరకు దంచిన వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోనే చీల్చిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఒక 2 నుంచి 3 వరకు ఎండు మిరపకాయలని వేసుకొని వేపించుకుంటున్నాను. సహజంగానే క్యారెట్ కొబ్బరి తీయగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉల్లిపాయలు వేస్తే కూర ఇంకా తీయగా ఉంటుంది. అందుకని చిన్న సైజు ఉల్లిపాయ ఒకటి సరిపోతుంది. ఉల్లిపాయలకి సరిపడా ఉప్పు, అలాగే ఒక 1/2 స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో తురిమి పెట్టుకున్న క్యారెట్నంతా వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ని 1 నిమిషం పాటు హైలో పెట్టుకొని పచ్చి వాసన పోయేంత వరకు క్యారెట్ని వేపించుకోండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాలు మూత పెట్టేసి వదిలేయండి. మధ్య మధ్యలో చూసుకుంటూ కదుపుకోండి. క్యారెట్ ఒక 50% ఉడికిన తర్వాత క్యారెట్కి సరిపడా ఉప్పుని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టేసుకోండి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఆవిరికి క్యారెట్ బాగా ఉడుకుతుంది. ఇది ఆల్మోస్ట్ ఇంక ఉడికిపోయింది అనుకున్నప్పుడు తురిమి పెట్టుకున్న కొబ్బరిని కూడా ఇందులో వేసుకుంటున్నాను. దీనికి పెద్దగా కొలతేమీ ఉండదు. మీకు నచ్చితే ఎక్కువ వేసుకోండి, వద్దు అనుకుంటే అరకప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు వదిలేయండి. కూర రెడీ అయిపోతుంది.
ఇది చపాతీల్లోకి కానీ, అన్నంలోకి కానీ, జొన్న రొట్టెల్లోకి కానీ ది బెస్ట్ కాంబినేషన్ ఇది. అంతే, చాలా ఈజీగా క్యారెట్ కొబ్బరికాయ కూడా రెడీ. ఇంకా తెలుసుగా ఏం చేయాలో. అదేనండి, కొంచెం లైక్ చేసి, చాలా షేర్ చేసి, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.